భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్న తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో అదరగొట్టాడు. 528 రేటింగ్ పాయింట్లతో 20 స్థానాలు ఎగబాకి 53వ స్థానానికి చేరుకున్నాడు. ఆరంగేట్ర సిరీస్ లోనే ఆకట్టుకుంటున్న ఈ యువ ఆల్రౌండర్ టాప్ 10 భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో శతకాన్ని సాధించిన నితీష్ అందరి ప్రశంసలు అందుకున్నాడు. టీమిండియా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 8వ స్థానంలో బ్యాటింగ్ కు దిగి సంచలనం సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ర్యాంకులు భారీగా దిగజారాయి. ఐసీసీ టాప్ 10 ర్యాంకుల్లో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ మాత్రమే నిలిచాడు. బాక్సింగ్ డే టెస్టులో 2 ఇన్నింగ్స్ లోనూ 80+ పరుగులు సాధించిన ఈ యువ ఆటగాడు 4వ స్థానంలో నిలిచాడు. జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి మినహా మిగతా బ్యాటర్లు అందరి స్థానాలు భారీగా దిగజారాయి. ఐసీసీ పర్యటనలో 5 ఇన్నింగ్స్ లో గెలిపి కేవలం 31 పరుగులు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ 40వ ర్యాంకుకు పడిపోయాడు. విరాట్ కోహ్లీ 3 స్థానాలు దిగజారి 24వ స్థానానికి పతనమయ్యాడు. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా 1వ స్థానం దిగజారారు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారతీయ బ్యాటర్ల స్థానాలు: యశస్వి జైస్వాల్ 4, రిషబ్ పంత్ 12, శుభ్మన్ గిల్ 20, విరాట్ కోహ్లీ 24, రోహిత్ శర్మ 40, కేఎల్ రాహుల్ 41, రవీంద్ర జడేజా 50, నితీష్ కుమార్ రెడ్డి 53, శ్రేయస్ అయ్యర్ 68, అక్షర్ పటేల్ 69.